ప్రేమ కథ అంటేనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు, చెట్లమట పుట్లమట తిరుగుతారు, 2 పాటలు పాడతారు, తర్వాత వీళ్ళింట్లోనో వాళ్ళింట్లోనో కాదంటారు. ఆ తర్వాత ఆయన హీరోయిజం ఎలివేషన్స్ ఇవ్వాలి, హీరో అయితేనేమో వీళ్ళతో గొడవలు అవుతాయి. లేదు చాలా సూపర్ హీరో అయితే ఇద్దరు పారిపోతారు, ఆయన్ని వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి చంపేస్తారు. ఇవే స్టోరీస్, ఇంకంతకంటే ఏముంటాయి స్టోరీస్లో. ఓకే, మీరు చెప్తుంటే ఇంత కన్విక్షన్గా తీసిన సినిమాని చూడాలి అని అనిపిస్తుంది. మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఏం కథ అది? అంటే మా కథలో ఏం చేసాము అంటే, నిజానికి అకార్డింగ్ టు మీ వీ హ్యావ్ ఫర్గాటన్ అ లాట్ ఆఫ్ రోల్స్. మనం చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పేరెంట్స్. ఓకే, కొంతమంది మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి అని, వాడి కెపాసిటీ ఏంటి, అసలు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండగలడా లేదా, వాడికి చదివేంత కెపాసిటీ ఉందా లేదా, చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా కూడా తెలియకుండా తీసుకెళ్ళి రెసిడెన్షియల్ కాలేజ్లో డంప్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఆ పిల్లలు అన్నాక, చిన్న పిల్లలు అన్నాక 4 అడుగులు అలా ఇలా డాన్స్లు వేస్తారు. చూడగానే మా అమ్మాయి సూపర్ డాన్స్ వేస్తుందని తీసుకెళ్ళిపోయి డాన్స్ స్కూళ్ళల్లో పెట్టేసి, కొంచెం బాగా చేయగానే తీసుకెళ్ళి ఇంకెక్కడో రియాలిటీ షోస్లో చూపించేసి వాళ్ళని చిన్న వయసులోనే సెలబ్రిటీస్ చేసేసి, ఆ తర్వాత వాళ్ళకి కెరియర్ ఏంటి, లైఫ్ ఏంటి అనే దాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు మనసులో పెట్టుకోవటం లేదు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ పేరెంట్? ఒక కొడుకుది కానీ కూతురిది కానీ వాళ్ళ లైఫ్ని మనము మౌల్డ్ చేస్తున్నప్పుడు ఆ ఫాదర్ రోల్ ఏంటి, మదర్ రోల్ ఏంటి, ఓకే, ఇంకా ఎవరైనా ఉంటే రిలేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళ రోల్స్ ఏంటి అని వచ్చేలాగా మా సినిమాలో వి మేడ్ ద టోటల్ ఫ్యామిలీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ గెట్ ఇన్వాల్వ్డ్. ఓ మై గాడ్, దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మ్యామ్. ఎస్, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కదా. ఇప్పుడు మనము ఎస్పెషలీ ఒక యంగ్ బాయ్ వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయి సడన్గా ఎందుకో వెనక్కి తిరిగి చూసింది. ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వెంటనే చూసిందిరా, అదోరా నీ గర్ల్, అదిగో అక్కడ నీకు ఏమంటారు, నీ ఫిగర్ వెళ్తుందిరా, నీ ఫిగర్. సో వీడు నిజంగానే ఏమనుకుంటాడంటే హీ స్టార్ట్స్ గెట్టింగ్ ఇంటూ, నిజంగానే ఆ అమ్మాయి చూసింది నన్ను, నిజంగానే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేమో. హీ డెవలప్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. తను అసలు చూడనే చూడు. ఓకే, సగం మంది అక్కడే చాలా అంటే పియర్ గ్రూప్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సో మా ఫిల్మ్లో అది కూడా ఉంది. గ్రేట్. మామూలుగా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే కుటుంబ కథా చిత్రమనో ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అని చెప్తారు. అది ఒక పడికట్టు టెంప్లెట్ అన్నమాట ఫ్యామిలీ. కానీ మీరు చెప్తున్న విధానంలో ఎంత ఆర్గానిక్గా పుట్టిందో అది. మీరు చెప్పినప్పుడు మీరు కూడా అదే చెప్పారు, కానీ ఎంత స్వచ్ఛంగా వచ్చిందంటే అది బయటికి కళ్ళ మీద కనపడింది. అది ఎలా తయారైంది సినిమా అనేది కనపడింది. రియలీ నాకు ఒకసారి వావ్, ఇవి కూడా అదే చెప్పారు కానీ అలా చెప్పలేదే అనిపించింది. లవ్లీ మ్యామ్. ఆనంద్ లాంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఆడతాయంటారా? ఏమో, మా సినిమా ఆడినాక చెప్తాం. ఓకే, అంటే చాలా వరకు ఏమవుతుందంటే, చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, ఈ సినిమాలు ఎవరు చూస్తారండి ఇప్పుడు, ఎవరు థియేటర్లకు వచ్చి ఈ సినిమాలు చూడరు, ఓటీటీలోకి వస్తే అప్పుడు చూస్తారు, థియేటర్లకి రావడం లేదు అంటున్నారు. జస్ట్ టేక్ అ 6 months బ్యాక్వర్డ్స్. ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఒక సినిమా, ఏ సినిమా రిలీజ్ అవుతుంది? ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి, 8 సినిమాలు రక్తపాతాలు, వైలెన్స్లు, బ్లడ్షెడ్లు, ఎలివేషన్స్, ఇవి తప్ప ఏమీ లేవు. అసలు సినిమా అనేది ఒకటి మంచిది, ఒక కుటుంబ కథా చిత్రాన్ని చక్కటి ఎమోషన్స్ ని పట్టుకొచ్చి లైఫ్ లో ఏం జరగచ్చు మనకి, అది ఎలా వాటిని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అని చెప్పగలిగే సినిమా నువ్వు తీయకుండా జనాలు రారు అంటే ఎందుకు వస్తారు? సో మీరు చెప్పేది ఏంటంటే అలాంటి సినిమాలు ఫస్ట్ తీయకుండా రారంటే ఎలాగా అనేది మీ పాయింట్. మ్యామ్ అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, నాకు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా చూడాలనిపిస్తుంది. 22వ తారీఖు. ఓకే గైస్, August 22 రిలీజ్. ఓకేనా మేడం, మాటమాటికి అదే చెప్తున్నారు ఇందాక నుంచి, అది కూడా గుర్తు చేయాలని చెప్పి చేస్తున్నా. August 22. ఓకే, ఎందుకు చూడాలనిపిస్తుంది అంటే సినిమా బాగుంటుందనో అదేదో కాదు, ఇంత కన్విక్షన్తో తీసిన ఈ వ్యక్తి సినిమా చూడాలి అనే ఒక ఆ రెస్పెక్ట్, అందువల్ల చూడాలని అనుంది. బేసిక్గా సినిమాలు అంటే ఇష్టమే, కానీ ద మెయిన్ రీజన్ ఫర్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇస్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్. గ్రేట్. ఇప్పుడు రిలీజ్ అవ్వటానికి కొంతమంది మామూలుగా సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ ఒప్పుకోలు, వాళ్ళ నచ్చుకోలు ఇవి ఉండాలి. వాళ్ళ ప్రజెంట్స్, సమ్ ఎక్స్ ప్రజెంట్స్, సమ్ ఎక్స్ ఈజ్ పార్ట్నరింగ్ ఆర్ ఎక్స్ సంథింగ్ అలా ఏదన్నా ఉంటే అప్పుడు ఆ బ్రాండ్ అనే ముద్ర పడిన తర్వాత మీమ్ పేజెస్ దగ్గర నుంచి ఆడియో రైట్స్ వరకు అన్నీ కదులుతాయి.
అవును. కానీ లుక్స్ లైక్ మన సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథకు మాత్రం అలా ఏ అసోసియేషన్ కానీ కొలాబరేషన్ కానీ జరుగుతున్నట్టు కనపడలేదు. అంటే నిజాన్ని చెప్పాలి అంటే నాకు రిజెక్షన్ వస్తుందని తెలుసు. ఓకే. ఎందుకంటే మీరే అడుగుతున్నారు ఇలాంటి సినిమాలు ఎవరైనా చూస్తారా అనే క్వశ్చన్. ఇలాంటి చూడని సినిమాలకి ఆడని సినిమాలకి మేము ఎందుకు ప్రజెంట్ చేయాలని వాళ్ళు అడగొచ్చు. ఓకే, ప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్స్ ఓనింగ్ ద స్టోరీ బై దెమ్. కరెక్ట్. రైట్. సో ఓనింగ్ ద స్టోరీ, అలాంటి స్టోరీస్ ఆర్ నాట్ ఎనీవేర్ నియర్ టు దెమ్ అన్నప్పుడు, అనుకునే స్టేజెస్లో ఉన్నప్పుడు మనము ఒకరిని ఎందుకు వెళ్ళి అడగాలి, ఎందుకు కాదు అనిపించుకోవాలి, ఎందుకు లేదు అనిపించుకోవాలి, టైం వేస్ట్ అని కూడా కాదు. ఇట్ షుడ్ నాట్ బి ఏ స్టేజ్ దట్ యు నో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్. నేను వచ్చి మిమ్మల్ని ఒకటి అడిగాను, మీరు నో అనేసారు అనుకోండి, నా మైండ్లో ఒకటి పడిపోద్ది మీ గురించి. మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఒకలాంటి బిడియం వచ్చేస్తుంది కదా. అలాంటిది కూడా అవసరం లేదేమో, వెళ్దాం చూద్దాం ఏమవుతుందో. గ్రేట్. గురుగారు శేఖర్ కమ్ముల గారి అంటే ఆనంద్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ కొలాబరేట్ అయ్యారు. మొన్న కేర్ ఆఫ్ కల్చర్ అయిపోయిన తర్వాత కదా, అంటే వాళ్ళు దే మైట్ బి అండర్స్టాండింగ్ ద ట్రెండ్ కదా. అరే మంచి సినిమాలు ఇలాంటి ఒక వేవ్ రావచ్చు. ఆనంద్ అనేదాన్ని ఎలా వెళ్ళి చేశారు, ఆయన కష్టపడి చేశారు కదా. అవును. అలాగే అంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం కూడా రానా గారు తీసుకుని ముందుకు వెళ్ళారు. అందులో కూడా స్టార్స్ ఎవరు లేరు, పాటలు ఒక పాట ఉంది, రొమాంటిక్ సాంగ్స్ అట్లా కూడా ఏం లేవు. ఒకటి అప్రోచ్ అవ్వాలి, ఓకే అయితే కూడా నేనే వెళ్ళాలి. Okay, approach ki. I don't know how much I will be, able to convince them. How, in what way that I can convince. And because very first question is, you're a new production house. No, it's okay, that's fine, but new director, no. అవును, అవన్నీ క్వశ్చన్స్. Every director was a new director at one point of time.